ప్రార్థన చేసుకొని మరి ఈ కూడికని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడవు, శక్తిమంతుడు, బలమైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన దేవ, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి నాయన, రావాల్సిన బిడ్డలను త్వరగా నాయన మీ సన్నిధికి రావడం సహాయం చేయండి. అలాగే కూడిక ఆదరించి అంతవరకు నాయన మీ నామానికి మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని పాటల ద్వారా నాయన, వాక్య ధ్యానం ద్వారా, ఆరాధన ద్వారా ప్రభువా ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఒక్కరికి ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన. స్తుతి సింహాసనం మీద ఆసీనుడా, మా స్తుతులన్నిటికీ కారణభూతుడా, ఆశ్చర్య కార్యములు చేయు దేవుడా, నా కొరకు త్యాగమైన ప్రాణనాథుడా, ఆశ్చర్య కార్యములు చేయు దేవుడా, నా కొరకు ప్రాణమైన ప్రాణనాథుడా, నా ప్రాణము నీవే, నా ధ్యానము నీవే, అనుబంధమైనవే, నా తోడువైనవే, నా ప్రాణము నీవే, నా ధ్యానము నీవే, అనుబంధమైనవే, నా తోడువైనవే. స్తుతి సింహాసనం మీద ఆసీనుడా, మా స్తుతులన్నిటికీ కారణభూతుడా, మా దుఃఖ దినములయందు నీ ఎదుట నిలిచాను, హృదయాన్ని కుమ్మరించి నీ తట్టు తిరిగాను. మా దుఃఖ దినములయందు నీ ఎదుట నిలిచాను, హృదయాన్ని కుమ్మరించి నీ ఎదుట నిలిచాను. నన్ను ప్రేమించి నన్ను స్వీకరించి, నన్ను ప్రేమించి నన్ను స్వీకరించి, నా దోషమంతయు తుడిచి నన్ను హత్తుకున్నావు, నా దోషమంతయు తుడిచి నన్ను హత్తుకున్నావు. నా ప్రాణము నీవే, నా జ్ఞానము నీవే, అనుబంధమైనవే, నా తోడువైనవే, నా ప్రాణము నీవే, నా జ్ఞానము నీవే, అనుబంధమైనవే, నా తోడువైనవే. స్తుతి సింహాసనం మీద ఆసీనుడా, నా స్తుతులన్నిటికీ కారణభూతుడా, ఓదార్పుకై నేను నీ చింత చేరాను, పాదాలనంత చేరి మొరపెట్టుచున్నాను. ఓదార్పుకై నేను నీ చింత చేరాను, పాదాలనంత చేరి మొరపెట్టుచున్నాను. నన్ను స్వీకరించి, నన్ను అంగీకరించి, నన్ను స్వీకరించి, నన్ను అంగీకరించి, నీ రక్షణానందముతో నన్ను తృప్తిపరచావు, నీ రక్షణానందముతో నన్ను తృప్తిపరచావు. నా ప్రాణము నీవే, నా ధ్యానము నీవే, అనుబంధమైనవే, నా
ప్రియాంక వచ్చి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఎసేన పరిహారి ప్రియ ఎసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి ఎసేన పరిహారి ప్రియ ఎసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారి ఎసేన పరిహారి ప్రియ ఎసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రు ఎదురించినా నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రు ఎదురించినా పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారి పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారి ఎసేన పరిహారి ప్రియ ఎసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి మని మాన్యాలు లేకున్నను మనోవేదనలు వేధించినా మని మాన్యాలు లేకున్నను మనోవేదనలు వేధించినా నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువేన పరిహారి నరులెల్లరూ నన్ను విడచినా ప్రియ ప్రభువేన పరిహారి ఎసేన పరిహారి ప్రియ ఎసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి దేవ నీవేన ఆధారము నీ ప్రేమకు సాటెవ్వరు దేవ నీవేన ఆధారము నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి కీర్తించెదను ఎసేన పరిహారి ప్రియ ఎసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి హల్లెలూయా హల్లెలూయా. పాట పాడి వినిపించిన ప్రియాంకకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సందీప్ అన్న వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా లేని నా జీవితం నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకై నీ జీవితాన్ని ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఇది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. వేరేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోగలతో ఒంటరినే ఉండగా నీ కన్నీటిని తుడచితివే. పాపములో పడిన నన్ను శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా రోగలతో ఒంటరినై ఉండగా నా కన్నీటిని తుడచితివే. నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. వేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నా జీవితాన్ని ధారపోసితివే. పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులై నన్ను వదిలేసిన బంధువులై భారమని తలచిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘ స్తంభమై రాత్రంతా అగ్ని స్తంభమై దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వత ప్రేమయ నేను
ఎండిన ప్రతి నోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి నోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే 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 నా యేసుకు సమస్తము సాధ్యమే. సాధ్యమే సాధ్యమే నా ప్రియునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే సాధ్యమే నా యేసుకు సమస్తము సాధ్యమే. సాధ్యమే సాధ్యమే నా ప్రియునికి సమస్తము. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమేలేని నాలో నీ జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. విలువలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమేలేని నాలో నీ జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పాడి వినిపించిన సందీప్ అన్నకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న బ్లెస్ యొక్క వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా
వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సన్నీ బాబు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచేస్తున్నాను. కొన్ని నీలోనే ఉండేనా ఆనందం, ఈ లోకములో లేదయ్యా. నీతోనే ఉండేనా సంతోషం, ఈ లోకములో లేదయ్యా. నీలోనే ఉండేనా ఆనందం, ఈ లోకములో లేదయ్యా. నీతోనే ఉండేనా సంతోషం, ఈ లోకములో లేదయ్యా. ఓ ఎబినేజరే నన్ను కాపాడుము, నీ చెంతనే నన్ను ఉండనిమ్ము. ఓ ఎబినేజరే నన్ను కాపాడుము, నీ చెంతనే నన్ను ఉండనిమ్ము. నీలోనే ఉండేనా ఆనందం, ఈ లోకములో లేదయ్యా. నీతోనే ఉండేనా సంతోషం, ఈ లోకములో లేదయ్యా. నే తప్పిపోయినా, నిన్ను విడిచిపోయినా, నన్ను వెదకినా నా తండ్రివి. నే తప్పిపోయినా, నిన్ను విడిచిపోయినా, నన్ను వెదకినా నా తండ్రివి. నా తల్లి గర్భములో నన్ను ఎత్తుకొట్టివి, నీ సన్నిధిలో నాకు ఆనందమునిచ్చితివి. నా తల్లి గర్భములో నన్ను ఎత్తుకొట్టివి, నీ సన్నిధిలో నాకు ఆనందమునిచ్చితివి. ఓ ఎబినేజరే నీవే చాలునయ్యా, నీ చెంతనే నన్ను ఉండనిమ్ము. ఓ ఎబినేజరే నన్ను కాపాడుము, నీ చెంతనే నన్ను ఉండనిమ్ము. నీలోనే ఉండేనా ఆనందం, ఈ లోకములో లేదయ్యా. నీలోనే ఉండేనా సంతోషం, ఈ లోకములో లేదయ్యా. నా అన్నవారే నన్ను మరచిపోయినా, నీ చిత్తంతో నన్ను ఆదుకొంటివి. నా అన్నవారే నన్ను మరచిపోయినా, నీ చిత్తంతో నన్ను ఆదుకొంటివి. తల్లి మరచిన మరువను వంటివే, తండ్రి విడచిన విడువను వంటివే. తల్లి మరచిన మరువను వంటివే, తండ్రి విడచిన విడువను వంటివే. ఓ ఎబినేజరే నీవే చాలునయ్యా, నీ చెంతనే నన్ను ఉండనిమ్ము. ఓ ఎబినేజరే నన్ను కాపాడుము, నీ చెంతనే ఉండనిమ్ము. ఓ ఎబినేజరే నన్ను కాపాడుము, నీ చెంతనే నన్ను ఉండనిమ్ము. ఓ ఎబినేజరే నన్ను కరుణయ్యా, నీ చెంతనే నన్ను ఉండనిమ్ము. హల్లెలూయా. పాట పాడి వినిపించిన సన్నీకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న స్వర్ణలత అక్క వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను నడిపించగా, నీవు నా తోడువై నన్ను దీవించగా, నీవు నా పక్షమై
పాట పాడి వినిపించిన సంగీతకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న అనొకన్న వచ్చి ఒక పాట పాడి దేవునామని మనం పరిచయిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలో శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలో శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాదా. నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాదా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలియర్పణ కాదా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలియర్పణ కాదా. నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే
పాడి వినిపించిన ఆనకన్నకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న జయశీల మనం వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నీ లేచి ఉండుట, కూర్చుండుట నీ లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రచా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రచా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, నడచినను పాడుకున్నాను, నడచినను పాడుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు, అయ్యా నీవెరిగి ఉన్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పుణ్యమున్నై ఉండగాని కన్నులకు మారుగై నేనుండలేనయ్యా, పుణ్యమున్నై ఉండగాని కన్నులకు మారుగై నేనుండలేనయ్యా, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నీ లేచి ఉండుట, కూర్చుండుట నీ లేచి ఉండుట,
పాట పాడి వినిపించిన జయశ్రీ మనకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న కిరణ్ అన్న వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సింది కోరుతున్నాను. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మంచి దేవుడవేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
గొప్ప దేవుడు నాయన, శక్తిమంతుడు నాయన. అవునయ్యా, నీ కృప మమ్మల్ని విడవలేదయ్యా. మేము ఇలా సజీవులుగా ఉన్నామంటే కేవలం నీ కృప. నా హృదయపూర్వకంగా దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళదు. ఆయన మన సమస్యలను, మన పరిస్థితులను మార్చే సర్వశక్తి కలిగిన దేవుడని ఆయనకు పేరు. ఆయన మన ప్రతి కన్నీటి బొట్టును తుడిచే దేవుడు, మన కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేసే దేవుడు. ఆయన హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన.
కన్నీళ్ళు తుడిచే దేవుడు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. గొప్ప దేవుడు తండ్రి. మీ కృప లేనిది మేము జీవించలేము ప్రభా. ఈ లోకంలో కేవలం మీ కృప మాత్రమే మనం ఇస్తుంది ప్రభా. మా ప్రతి సమస్యలు, దుఃఖము, వేదన, కన్నీరు అన్నీ కూడా తుడిచివేసే దేవుడు అన్నావు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉంటాను ఆయన. మాకెంతో మేలు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు అయ్యా తండ్రి. మీరిచ్చిన త్యాగానికి, మీరు చేసిన త్యాగానికి ప్రభువా మేము ఏమి ఇవ్వగలం ప్రభువా తండ్రి. ఈ లోకంలో మీకు ఏది ఇవ్వగలం ప్రభువా? సర్వ సృష్టి కూడా ప్రభువా మీ చేతి పని ఏ ప్రభా. మీ నోటి మాట చేత ప్రభా ఈ సృష్టిని ఆయన నియమించబడింది ప్రభా. ఈ సృష్టి అంతా నీదే కదా ప్రభా. మేము ఏమి ఇవ్వగలం నాయన తండ్రి. మమ్మల్ని ఏర్పరచుకున్న విధానానికి ప్రభా ఈ చిన్ని స్తుతి ఆరాధన నాయన, స్తుతి మహిమ, స్తుతి ఘనత, స్తుతి ప్రభావం, స్తుతి స్తోత్రం నాయన, స్తుతి ఆరాధన నాయన యేసు నామంలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె కొన్ని నిమిషాలు దేవాది దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ప్రార్థన ఉపదేశాన్ని మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి నాయన, తండ్రి అయ్యా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. యేసునామములోనైనా తండ్రి అయ్యా నన్ను సంపూర్ణముగా పవిత్రపరిచినైనా ఈ లోక పాపం నుండి, సాతాను నుండి వేరుపరిచి, నీతో ఐక్యపరిచి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా, నీ 700 ఆత్మతో అభిషేకించినైనా తండ్రి అయ్యా వాక్యం ద్వారానైనా తండ్రి అయ్యా నాతో మా అందరితో నీవు మాట్లాడమని, నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామమున ఇచ్చిన ప్రతి బంగారు పాదాలకి నైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనము విన్న ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమును దేవుడు మనకు తోడని అర్థము. ఇమ్మానుయేలు అంటే ఏంటండి? దేవుడు మనకు తోడు. మనందరికి ఒక దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి విశ్వాస యాత్రలో నడిచే మనందరికీ ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటంటే అది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయనే మనల్ని నడిపిస్తాడు, ఆయనే మనల్ని కాపాడుతాడు. ఆయన తోడు ద్వారానే మనము ఏదైనా చేస్తున్నామనే విశ్వాసం మనకుంటుంది. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుని తోడును పొందుకున్న ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 2 నుండి 5 వచనములు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఐగుప్తీని ఉంటనుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తను కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. హల్లెలూయా. యోసేపుకు ఒక మంచి అధికారం పొందుకోగలిగాడు. ఎందుకండి? దేవుని తోడు యోసేపు కలిగి ఉండడం బట్టి. ప్రియ సహోదరి సోదరా, యోసేపుని మనం చూసినట్లయితే పరిశుద్ధంగా జీవించినవాడు, పాపాన్ని జయించినవాడు, ఏ పరిస్థితిలో అయినా దేవుని మీద ఆధారపడేవాడు. కనుక యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఇక్కడ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనము. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి
ఆయన జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు ఐగుప్తునకు తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే యోసేపును గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఏం చేశారండి? ఐగుప్తులోనికి అమ్మి వేశారు. గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి అమ్మి వేశారు. అప్పుడు యోసేపుకి ఎవరు తోడే ఉన్నారండి? దేవుడు తోడే ఉన్నాడు. చాలామంది అనుకుంటారు, నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, పేరు కలిగి ఉన్నప్పుడు, అన్ని విధాలుగా ఆశీర్వదించబడినప్పుడు, అందరూ నాతో ఉన్నప్పుడు దేవుడు నాకు తోడే ఉన్నాడు అనుకుంటాం మనం. కొన్ని సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు, అంటే కుటుంబ సభ్యులు కోల్పోయిన పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, అప్పుల పరిస్థితి, నిందలు వచ్చిన పరిస్థితి, శోధనకరమైన పరిస్థితి, శత్రువులు తరుముతున్న పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామండి? దేవుడు నాకు తోడు లేడేమో, అందుకనే ఈ శ్రమ నా జీవితంలోకి వచ్చింది. దేవుడు నాకు తోడు లేడు కాబట్టే ఈ నింద నా మీదకి వచ్చింది. దేవుడు నాకు తోడు లేడు కాబట్టే నేను అపజయాన్ని పొందుకున్నామని మనం విశ్వాసపడేవారుగా ఉంటాం. కానీ ఇక్కడ చూడండి, ఐగుప్తులోనికి ఆ గోత్రకర్తలు యోసేపుని అమ్మివేసినప్పుడు కూడా యోసేపుకి ఎవరు తోడై ఉన్నారండి? దేవుడు తోడై ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయము 20 నుండి 23 వచనములు. ఆదికాండము అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల్లో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడైండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతి కటాక్షం కనుగొన్నట్టు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీల నందరిని యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించేవాడు. యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, చెరసాలలో కూడా యోసేపుకి ఎవరు తోడే ఉన్నారండి? దేవుడు తోడే ఉన్నాడు. దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం కలిగి ఉన్న విపత్కరమైన పరిస్థితులను బట్టి, కృంగిపోయిన పరిస్థితులను బట్టి మనం అనుకుంటాం, దేవుడు నాకు తోడే లేడేమో, అందుకని నేను ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నానేమో అనుకుంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోసేపుకు దేవుడు ఉన్నతమైన స్థితిలో, అధికారంలో ఆశీర్వదించబడినప్పుడు, పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుని గోత్ర అధికారులు ఐగుప్తునకు అమ్మివేయించబడినప్పుడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. చెరసాలలో కూడా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే మనం చేసేదంతా ఏమైందండి? సఫలం అవుతుంది. ప్రియ సహోదరి సోదరా, అసలు దేవుడు తోడుని మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలండి? యోసేపు వలె మనం ఉండాలి. యోసేపు జీవితంలో ఏం చేసిందండి? రాజు భార్య ఏం చేసిందండి? పాపము చేయమని ప్రేరేపించిన యోసేపు ఏం చేశారండి? నా దేవుని ఎదుట నేను పాపము చేయను, మీరు నన్ను ఎంతగా శిక్షించినా పర్లేదు, కానీ నా దేవుని బిడ్డగానే నేను ఉంటాను, ఆయన తోడు నాకు అవసరం. ప్రియ సహోదరి సోదరు, ఈ లోకంలో చూసినట్లయితే అందరూ దేనికోసం ప్రయాసపడతారండి? మనుషుల తోడు కోసం. మనుషుల తోడు కోసం అందరూ పరిగెత్తేవారిగా ఉంటారు. కానీ మనకి దేవుడి తోడు అవసరం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను.
నీవు నాకు తోడైందువు. గాఢాంధకారపు లోయలో కూడా దావీదుకి ఎవరు తోడై ఉన్నారండి? దేవుడు తోడై ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యోసేపు వలె మనము ఆయన మాట విని పరిశుద్ధంగా జీవిస్తూ, పాపాన్ని జయిస్తూ, సాతాన్ని ఓడిస్తూ, ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితిలో అయినా తండ్రి చిత్తాన్ని చేసేవారుగా ఉన్నట్లయితే మనము దేవుని తోడు పొందుకుంటాం. అయితే ఒక స్త్రీని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 28 వచ్చింది. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. మరియకి ఎవరు తోడై ఉన్నారండి? ప్రభువు నీకు తోడై ఉన్నాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఈ లోకంలో ప్రతి ఒక్కరు పొందుకోవలసిన గొప్ప వరం ఏంటండి? దేవుని తోడు. మరియకు ప్రభువు నీతో తోడుగా ఉన్నాడు, దయాప్రాప్తురాలా, నీకు శుభమని దూత ఎందుకు చెప్పగలిగిందండి? మరియ కలిగి ఉన్న పరిశుద్ధతను బట్టి. ప్రియ సహోదరి సోదరా, యేసు ప్రభువు వారు మరియమ్మ తల్లికి తోడై ఉన్నాడు గనుక ఆమె జీవితం మనందరూ చెప్పుకోగలిగినంత ధన్యతలోకి నడిపించబడింది. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనకి స్నేహితులు, బంధుమిత్రులు అయిన వారు, తెలిసిన వారు, వీరి తోడు ఉన్నా ఉండకపోయినా మనకి దేవుని తోడు అవసరం అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనుషులు ఎవరైనా మనకు తోడున్నట్లయితే కొంతవరకే మనము మన ఆత్మీయ యాత్రలో మనం నడవగలం. కానీ ఆ మనుషులు మన నుండి దూరమైనప్పుడు మన యాత్ర ఏమైందండి? ఆగిపోతుంది. దేవుడు కనుక మనకు తోడై ఉన్నట్లయితే మనము నిత్యము ఆయన కృపతో నడిపించబడే వారుగా, యోసేపు వలె, మరియమ్మ వలె మనం ఉంటామని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనము, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా. గొర్రెలం అండి మనము. ఏంటండి? గొర్రెలం. మన కాపరి ఎవరండి? యేసయ్య. మనము అందరము త్రోవ తప్పి పోతా ఉన్నాం. కానీ ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మనలను ఏం చేస్తున్నాడండి? మనం ఆయన తోడు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక గొర్రెల కాపరిని మనం చూసినట్లయితే అన్ని గొర్రెలు ఆ కాపరితో ఉన్నప్పుడు, అంటే ఆ కాపరి తోడు కలిగి ఉన్నప్పుడు ఆ గొర్రెలు ఏమైతాయండి? క్షేమంగా, భద్రంగా కాపాడబడతాయి. అన్ని పరిస్థితుల్లో ఆ కాపరి ఆ గొర్రెలకు తోడుగా ఉంటాడు కాబట్టి ఏ దెబ్బ తలగకుండా, ఎవరైనా బండి మీద వెళ్ళినట్టు చూస్తే, మనము వెళ్ళేటప్పుడు చూస్తే కాపరి ఉంటే చాలా భయపడతారు ఆ గొర్రెల జోలికి వెళ్ళాలంటే. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఏ శత్రువు మనలను ఏమి చేయలేదు, ఏ పరిస్థితి మనలను కృంగదీయలేదు, ఏ సాతాను శోధన మనలను జయించలేదు. ఎప్పుడు అంటే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు. ఆ కాపరి ఆ గొర్రెలకు తోడై ఉన్నంత కాలము
ఆ గొర్రెలు ఏమవుతాయండి? సంతోషంగా ఆడుకుంటాయి, కాపరి ఒళ్ళో కూర్చుంటాయి, కాపరితోనే ఉంటాయి. ఎప్పుడైనా ఆ గొర్రె తప్పిపోయి వెళ్ళిపోయినట్లయితే ఏమవుతుందండి? ఆ గొర్రెకు ఏదో ఒక హాని జరుగుతుంది. ఎవరొకరు గుద్దడమో, యాక్సిడెంట్ అవ్వడమో, లేకపోతే ఏ కంపలోనో ఆ గొర్రె చిక్కపడడమో ఏదో జరిగింది. కాపరి ఉన్నంత కాలమే, దేవుడు వాక్యం ద్వారా మనకి ఒక మర్మాన్ని చెప్తున్నాడు. దేవుడు తోడు మనకు ఉన్నంత కాలమే ఆయన సంరక్షణలో, ఆయన భద్రత కలిగి, ఆయన కృప ద్వారా మనం జీవించేవారుగా ఉంటాం. ఎప్పుడైతే ఆయన తోడును మనము కోల్పోతే ఏమవుతుందంటే, పరిశుద్ధ గ్రంథంలోకి చూస్తాం, తప్పిపోయిన కుమారుడిని మనం చూస్తాం. తండ్రి తోడు నాకెందుకు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానని ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతాడు. లోక ఆశలు, లోకంలో ఉన్న అందాలను చూస్తూ, స్నేహితులను బట్టి అతిశయపడుతూ డబ్బులంతా ఖర్చు పెట్టేస్తాడు. ఆ డబ్బులు ఉన్నంత కాలమే వాళ్ళ స్నేహితులందరూ అతనికి తోడే ఉన్నారు. ఆ డబ్బులన్నీ అయిపోయాక ఏమైందండి? తినడానికి తిండి లేదు. చివరికి ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చిందండి తప్పిపోయిన కుమారుడికి? పంది పొట్టు తిని బ్రతికే అంత ఘోరమైన పరిస్థితి. ఆకలి బాధతో ఏమయ్యాడండి తప్పిపోయిన కుమారుడు? పంది పొట్టు తినే పరిస్థితి. తండ్రి తోడిని కోల్పోయిన వారి జీవితంలో కూడా ఇటువంటి ఘోరమైన పరిస్థితులే వస్తాయని దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు తోడు లేకపోతే నాకేముందిలే, నా డబ్బులున్నాయి కదా, నా ఆస్తి ఉంది కదా, నా స్నేహితులు ఉన్నారు కదా అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని తోడు లేకపోతే తప్పిపోయిన కుమారుడు వలె మనము మన జీవితంలో దిగజారిన పరిస్థితికి వెళ్తామని దేవుడు వాక్య ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే అతని తప్పును తెలుసుకొని మళ్ళీ తండ్రి తోడు కోసం పరుగు తీసుకొని వచ్చాడో అప్పుడేమైందండి? అతని జీవితంలో మళ్ళీ నూతన ప్రారంభం జరిగింది. ప్రియ సహోదరి సోదరా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు, సోషల్ మీడియా ద్వారా కూడా వింటున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో మనం చేసిన పాపాలను బట్టి, అవిధేయత పనులు బట్టి దేవుని తోడిని మనము కోల్పోయి ఉండొచ్చు, తప్పిపోయిన కుమారుడు అని. కానీ మన తప్పులను మనం తెలుసుకొని దేవుని దగ్గరికి మళ్ళీ వస్తే, తప్పిపోయిన కుమారుడికి తన తండ్రి ఎలా అయితే మళ్ళీ తోడును అనుగ్రహించి నూతన వస్త్రాలను ధరింపజేసి కుమారుడుగా ఎలా అయితే స్వీకరించాడో, మన దేవుడు అంతకన్నా నమ్మదగిన శక్తివంతుడు, నిరంతరం మనలను ఒకేలా ప్రేమించేవాడు. కాబట్టి మనకు కూడా ఆయన తోడును అనుగ్రహిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38 నుండి 39 వచనములు. ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. రాబోవు అయినను అధికారులైనను లోతైనవైనను ఏదైనా కూడా మన ప్రభువైన యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపలేవు. అంటే దేవుని నమ్మిన మనము, ఆయన బిడ్డలమైన మనము, యేసు రక్తంలో కడగబడి ఆయన రక్షణ పొందిన మనము, మన నుండి యేసు క్రీస్తు ప్రేమను ఎడబాపే అవకాశం ఈ లోకంలో ఏ సాతానికి, ఏ దుష్ట శక్తికి, ఏ శోధనకి లేదని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. యేసు ప్రేమ నుండి, ఆయన తోడు నుండి ఈ లోకంలో ఏది కూడా మనలను ఏం చేస్తుందండి? దూరపరచలేదు.
ఇంకా ఒక శ్రేష్టమైన వచనాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 24 నుండి 26వ వచనము. తండ్రి, నీవు ఎక్కడ ఉందువో నీవు ఎక్కడ ఉందువో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా నాతో కూడా ఉండవలెననియు ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే జగత్ పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి. నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడగు తండ్రి, నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేస్తానని చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. ఇక్కడ ఏం రాస్తుందండి చూసినట్లయితే, తండ్రి ఎక్కడ ఉంటారో ఆయన బిడ్డలమైన మనం కూడా అక్కడే ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, తండ్రి ఎక్కడ ఉంటాడో ఆయన బిడ్డలైన మనము కూడా ఆయనతోనే ఉంటాము. అంటే ఎల్లప్పుడూ మనము దేవుని తోడు కలిగి ఉన్నామని దేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఎప్పుడండి దేవుడు మనల్ని ప్రేమించాడు? జగత్ పునాది అంటే ఈ లోకం సృష్టింపబడక ముందే దేవుడు మనలను ప్రేమించాడు. ఇక్కడ చూసినట్లయితే, నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని నీవెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదనని చెప్పెను. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడి గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. అయ్యా, నేను ఎలా అయితే నీతో ఉన్నానో నీ బిడ్డలైన వారితో కూడా నువ్వు అలానే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి అయిన దేవుడు ఎంత ఇష్టమో మనందరం కూడా అంత ఇష్టమని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది మనం చూసినట్లయితే వారికే దేవుడు తోడు ఉంటాడు, మాకు ఉండడు అనుకుంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన విశ్వసించే ప్రతి బిడ్డకి ఆయన తోడుగా ఉంటాడు. ఆస్తిలో, పేరు ప్రఖ్యాతలో, అందాన్నో, మనకు ఉన్నతమైన స్థితిని చూసి దేవుడు తోడు ఇచ్చేవాడు కాదండి. ఆయన పట్ల మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి, తండ్రి చిత్తాన్ని చేసే విధానాన్ని బట్టి, ఆయనకి మనం లోబడే విధానాన్ని బట్టి ఆయన తోడును మనకు అనుగ్రహించే దేవుడు అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 21 వచనం చూసినట్లయితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైనను మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను
మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారైమనై యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరెదము. హల్లెలూయా. 23 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దాన్ని నిత్యముగా పట్టుకొందుము. హల్లెలూయా. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై ఒప్పుకొన్న దాన్ని మనము నిత్యముగా పట్టుకునే వారుగా ఉండాలి. దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో చూసినట్లయితే దేవుని తోడు లేకుండా ఈ లోకంలో ఏమీ చేయలేమని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము గారు అనేక జనములకు తండ్రిగా ఆశీర్వదించబడ్డాడు అంటే ఏమయ్యాడండి? పరీక్షించబడ్డాడు, వెరకొట్టబడ్డాడు, నిరీక్షించాడు. దేవుని యందు ప్రతి పరిస్థితిలో ఆధారపడి ఉన్నాడు కాబట్టి దేవుని తోడు ద్వారా అనేక జనములకు తండ్రిగా ఆశీర్వదించబడ్డాడు. ప్రియ సహోదరి సోదరా, మనందరం అనుకుంటాం ఇక మేము కలిగి ఉన్న ఈ ఘోరమైన పరిస్థితులను బట్టి దేవుడు మాకు తోడు లేడు అనుకుంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని ఈ వచనంలో చూసినట్లయితే వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. మనుషులైతే మనకి స్నేహితులు, బంధుమిత్రులు మనకు సహాయం చేస్తా అంటారు. మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి మనల్ని విడిపిస్తామని మాట ఇస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారండి? కొన్ని పరిస్థితుల్లో వారు మాట తప్పేవారుగా ఉంటారు. మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయేవారు ఉంటారు. ఎందుకంటే మనం కలిగి ఉన్న శ్రమను బట్టి, అనారోగ్య పరిస్థితిని బట్టి, కృంగిపోయిన దీన పరిస్థితిని బట్టి మనుషులు ఏం చేస్తారండి? వాళ్ళను విడిచిపెట్టి వెళ్ళేవారుగా ఉంటారు. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణను మనము విడిచిపెట్టకుండా విశ్వాసంతో మనము పరుగు తీసేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 18 వచనం చూసుకొని చివరిగా మనం ముగించుకుందాం. విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టనని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఒక్క నిమిషం అండి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ప్రియ సహోదరి సోదరులు, బాహ్య పురుషుడు అంటే లోకంలో జీవించే మన మనుషులు. ఈ లోకంలో వచ్చే శ్రమల బట్టి, అవమానాల బట్టి, నిందల బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి అందరూ మనల్ని విడిచిపెట్టి అవమానపరిచి, కించపరిచి, నీచంగా చూసిన పరిస్థితులను బట్టి బాహ్య పురుషుడు ఏమవుతారండి? కృషించిపోవచ్చున్నాడు. కానీ అంతరంగ పురుషుడు అంటే మన ఆత్మ ఏమవుతుందండి? దినదినము నూతన పరచబడుతుంది. మనం కలిగి ఉన్న శ్రమలను బట్టి, కృంగిపోయిన పరిస్థితులను బట్టి మన ఆత్మ ఏమవుతుందండి? నూతన పరచబడుతుంది. ప్రియ సహోదరి సోదర, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యోసేపుని మనం చూసాం కదండి. అలా అన్నల్ని యోసేపుకి చిన్ననాటి నుండే
దేవుడు తోడుగా ఉన్నాడు. మీకు తెలుసు కదండి, మీరు అందరూ చదువుంటారు. యోసేపుకి చిన్నప్పుడు ఒక కల వచ్చింది. వాళ్ళ అన్నలందరూ యోసేపు ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశాడని. ప్రియ సహోదరి, ఆ కళ చెప్పినప్పుడు వాళ్ళ అన్నలు ఏం చేశారండి? యోసేపుని చెదకొట్టారు. నువ్వు నీ ఎదుట మేము సాష్టాంగ నమస్కారం చేయడం ఏంటి అని తీసుకెళ్ళి ఏం చేశారండి? అమ్మి వేశారు. కానీ చివరికి దేవుడు చెప్పిందే యోసేపు జీవితంలో జరిగింది. ప్రియ సహోదరి సోదరు, మనుషులు అనుకోవచ్చు, ఇక మీ పని అయిపోయింది, మీ జీవితం అయిపోయింది, ఇక నువ్వు ఎదగలేవు, ఇక నీకు ఏ సహాయం రాదు, నీ విజయాన్ని పొందలేవు, నీకు వివాహం కాదు, నీ అప్పులు తీర్చబడవు, నీ శత్రువు నువ్వు జయించలేవు, ఈ శోధన నువ్వు జయించలేవు, నీవు ఉద్యోగాన్ని పొందలేవు, వ్యాపారంలో అభివృద్ధిని చూడలేవు, నీకు ఎటువంటి ఆదరణ లభించదు అని మనుషులు మళ్ళా అంటూనే ఉంటారు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎల్లప్పుడూ సదాకాలము మనతో తోడే ఉండే దేవుడు. హల్లెలూయా. సదాకాలం అంటే ఏంటండి? ఇక్కడ పరలోకంలో కూడా. ఇక్కడ ఆయన బిడ్డలైన మనకు ఆయన తోడును అనుగ్రహిస్తాడు. మనం మరణించిన తర్వాత మన ఆత్మకు కూడా పరలోకంలో ఆయన తోడుగా ఉంటాడు. అంటే సదాకాలము మనకు తోడే ఉన్న దేవుడు, మనం విశ్వసించే దేవుడు అని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ఇంకా చూసినట్లయితే 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతయు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ గొప్ప మర్మాన్ని దేవుడు మనతో బయలుపరుస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ క్షణమాత్రం ఉండే శ్రమ గురించి నేను ఎందుకు బాధపడాలి? బ్లాండినా తెలుసు కదండి మీకు, ఒక గొప్ప ఉన్నతమైన విశ్వాసరాలు. బ్లాండినాని ఏం చేశారంటే రోమా ప్రభుత్వాలు ఎర్రగా కాల్చిన కుర్చీపై కూర్చుండబెట్టారు, ఇనప కుర్చీ మీద. దేవుని నువ్వు నమ్ముకోవద్దు, మా విగ్రహాలకే నువ్వు మొక్కాలి అని బ్లాండినాని ఎర్రగా కాల్చిన ఇనుప కుర్చీ మీద కూర్చుండబెట్టినా కూడా బ్లాండినా ఏం చేసిందండి? నేను నా దేవుడినే నమ్ముకుంటాను అంది. సింహాల బోన్లో ఆమెను వేసినా కూడా బ్లాండినా ఏం చేసిందండి? దేవుణ్ణే ఆమె విశ్వసించింది. చివరికి ఆమెని అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టారు. ఆమె అయినా సరే మరణించట్లేదు, దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదని రోమా ప్రభుత్వారు ఏం చేశారంటే కత్తులతో ఆమెను పొడిచి ఆమెను చంపి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి కొన్ని శరీర భాగాలను ఏం చేశారంటే అండి పక్షులకి ఆహారంగా వేశారు. కొన్ని మిగిలిపోయినవి కాల్చి బూడిద చేసి రోన్ నదిలో కలిపారు. ఎంత ఘోరమైన మరణాన్ని పొందుకోవడానికి కూడా బ్లాండినా ఎందుకు ఇష్టపడింది అంటే, ఈ క్షణమాత్రం ఉండే శ్రమను బట్టి నేను ఎందుకు బాధపడాలి? నిత్యం నా దేవుడితో ఉండే సంతోషం నాకు కావాలని బ్లాండినా కోరుకుంది కాబట్టి నిత్య జీవాన్ని ఆమె పొందుకోగలిగింది. ప్రియ సహోదరి సోదర, క్షణమాత్రం ఉండే ఈ శ్రమను బట్టి అవినీతి పనులు, పాపం పనులు, దేవుని గాయపరిచే పనులు మనం చేయకూడదు. ఆయన తోడు నుండి మనము కోల్పోయే పనులు మనము చేయకూడదు. ఆయన పట్ల విశ్వాసాన్ని చూపించి చెరసాలలో కూడా యోసేపు ఎలా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, మనము కూడా ప్రతి పరిస్థితిలో దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ చూసినట్లయితే నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అంటే మనం కళ్ళలకు కనపడే అందంగా ఉండేవి, ఆకర్షవంతంగా ఉండేవి, ఉన్నతమైన స్థితిలో ఉన్నవి, పేరు ప్రఖ్యాతులు తెచ్చేవి, డబ్బు, ఆస్తి, ఆరోగ్యం, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏంటి అంటున్నాడండి? అనిత్యములు. ఇవి మనతో ఉండేవి కాదు. కానీ
అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి అంటే దేవుని ఆత్మ ద్వారా మనం పొందుకున్నది. అదేంటండి? దేవుని ఆత్మ ద్వారా పొందుకున్నవి ఏంటి అంటే అది మనకి పరిశుద్ధత, ప్రార్థన, విశ్వాసము, ఇవన్నీ ఏంటండి? నిత్యములు. అవి వాటికి ఏంటండి? ఒక వచనంలో మనం చూస్తాం, ప్రకటన గ్రంథంలో మనము చేసే ప్రార్థనలు ఒక పాత్రలో ఉంటాయంట. ఒక పాత్రలో ఉంటాయని ప్రకటన గ్రంథంలో రాసిపెట్టి ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, దృశ్యమైనవి అనిత్యములు, కానీ అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి అంటే మీరు చేసే ప్రార్థనలు ఎవరికి కనపడవండి. మీరు కార్చే కన్నీరు ఎవరికి కనపడదు. మీరు విశ్వసించే విధానాన్ని ఎవరికి కనపడదు. మనం పరిశుద్ధంగా జీవించేది ఎవరికి కనపడవు. అదృశ్యమైనవి అది నిత్యములు. అవి మనల్ని నిత్య రాజ్యానికి చేర్చుతాయి. ప్రియ సహోదరి సోదరా, దృశ్యములైనవి అనిత్యములు. అవి ఎవరికి కనపడాల్సిన అవసరం లేవు. వాటిని ఎవరు చూడరు కూడా. అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి మనం కలిగి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అదృశ్యమైనది ఏంటంటే పరిశుద్ధత. అది మనకి దేవుడికి మాత్రమే తెలుసు. అదృశ్యమైనది ఏంటంటే ప్రార్థనా జీవితం. అది దేవుడికి మనకి మాత్రమే తెలుసు. అదృశ్యమైనది ఏంటండి? సాక్ష్యం. మనం ఎంత భక్తి పరులమో, ఎంత నీతి పరులమో ఈ లోక మనుషులకు తెలిసినా తెలియకపోయినా దేవుడికి తెలిస్తే చాలు. ప్రియా సహోదరి సోదరు, అదృశ్యమైనవి నిత్యములు అంటే దేవుడి లేఖనాల్లో రాయబడుతున్నాయి. అదృశ్యమైనవి మనం చేసే ప్రతి ఒక్క సహాయం కానివ్వండి, ప్రతి వేలైనా కానివ్వండి, ప్రతి పరిస్థితిలో మనం పరిశుద్ధతను కాపాడుకొని చేసే ప్రతి సేవ కానివ్వండి, అదృశ్యమైనవన్నీ దేవుడు లెక్కిస్తున్నాడు. అవి నిత్యములు. ఆయన రాజ్యంలో జీవ గ్రంథంలో ఆ నిత్యములన్నీ లెక్కించబడి ఉన్నారు. కనుక మనము దేవుని తోడు కలిగి అదృశ్యమైనవి కలిగి మనము నిత్యములు అంటే దేవుడి దగ్గర మనం చేసినవన్నీ కనపరచబడాలి. ఆయన ద్వారా ఆయన తోడు ద్వారా మనం పొందుకున్న ఆయన తోడుని పొందుకున్న మనము దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు ఒక్క విషయాన్ని మనకు తెలియజేశాడు. అన్ని పరిస్థితుల్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక అతను ఆశీర్వదించబడి ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. మనం చేసేదంతా సఫలం అవ్వాలంటే దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు మనకు తోడై ఉండి ఆయన సహాయం ద్వారా మనం చేసేదంతా సఫలం అవ్వి మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలను మనం చూడాలని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి నాయన, వందల కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, అయ్యా నాయన యోసేపుకు తోడైన దేవా నాయనా, మరియమ్మకు తల్లికి తోడైన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ తోడును మాకును అనుగ్రహించండి తండ్రి. మేము కూడా నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి యోసేపు వలెనైనా మరియమ్మ తల్లి వలెనైనా పరిశుద్ధంగా జీవించే కృపను, పాపాన్ని జయించే కృపను నైనా ఏ స్థితిలో అయినా పరిస్థితిలో అయినా నాయన తండ్రి, శ్రమైన ఓటమైన కష్టమైన నాయన తండ్రి అయ్యా ఏ పరిస్థితిలో అయినా నాయన తండ్రి అయ్యా నీ చిత్తాన్ని చేసేవారుగా నాయన తండ్రి అయ్యా మేమందరూ ఉండే కృపను దయచేయండి తండ్రి. అయ్యా ఇక్కడికున్న ప్రతి బిడ్డని మీరే పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా క్షణ మాత్రం ఉండే శ్రమను బట్టి వారు నాయన నీ పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నాయన గొప్ప నిరీక్షణతోనైనా తండ్రి అయ్యా ప్రార్థించేవారుగా నైనా పరలోకంలో మా ప్రార్థనలు ఉన్నాయని నైనా విశ్వసించేవారుగా నైనా తండ్రి అయ్యా మేమందరూ నైనా ముందుకు సాగే కృపణ దయచేయండి తండ్రి. అయ్యా మేమందరం నైనా ఇక్కడ బిడ్డలు కూడిన ప్రతి బిడ్డనైనా తండ్రి అయ్యా వేటి కోసం అయితే మొరపెడుతున్నారో నైనా నీ చిత్త ప్రకారం వేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి వారి కన్నీళ్లు తుడిచినైనా నీవే వారి జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించమని
యేసునామంలో కల్వరి హోలీ ప్రేయర్ మినిస్ట్రీ నాయన తండ్రి అయ్యా ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మలచమని నాయన అయ్యా బిడ్డలు ఎవరైతే నాయన వాయిద్యాలు వాయిస్తున్నారో నాయన తండ్రి అయ్యా శక్తికి మించి నాయన వాళ్ళు ప్రయాసపడుచుండగా నాయన ఉన్నతమైన ఆశీర్వాదాలనైనా వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అనుగ్రహించినైనా నీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసునామములో చిన్ని ప్రాణి బంగారు పాదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకలు పొంది ఉన్నాము తండ్రి ఆమేన్. చివరి ఆశీర్వాదం హెప్సిబామ్మ గారు. తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడై నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.